హలో గైస్, వెల్కమ్ టు బ్లాక్ బాక్స్ ఛానల్. ఇప్పుడు నేను మన విజయ్ తలపతి నటించిన ది గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా చూసి వచ్చాను. గ్రేటెస్ట్ అని చెప్పను కానీ మూవీ అయితే గుడ్ అని మాత్రం అంటాను. మూవీ అయితే ఒక రకంగా చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఏదైతే మనం డిసైడ్ ఎక్కడ అవుతాము అంటే 3 hours లెంత్ ఉంటుంది. 3 hours 2 minutes లెంత్ ఉంటుంది మూవీ అయితే మాత్రం. అంత లెంత్ అన్నెసరీ అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ల్యాగ్ అనిపించేస్తుంది మూవీ అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నాను తలపతి ఇంట్రొడక్షన్ కానీ అక్కడి నుంచి మూవీ స్లోగా ఏదో అలా సాగిపోతూనే ఉంటుంది. హై మూమెంట్స్ అంటూ ఏం రావు. అక్కడక్కడ చిన్న చిన్నగా లిటిల్ బిట్గా హై మూమెంట్స్ వస్తాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర వచ్చే హై మూమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనకి. అండ్ ఫస్ట్ అండ్ అక్కడక్కడ యువన్ శంకర్ రాజా బీజిఎం అయితే బాగా కొట్టాడు. కావాల్సిన చోట కావాల్సినట్టుగా బాగా కొట్టాడు బీజిఎం అయితే మాత్రం. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి మంచిగా అసలు విజయ్ తలపతి వేరియేషన్స్ చూపించడం కానీ, పాజిటివ్ రోల్ కానీ, నెగిటివ్ రోల్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాగా అయితే యాక్ట్ చేసి అనిపిస్తుంది. ప్రతి సీన్ చాలా బాగా అనిపిస్తుంది, బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్లో ఏదైతే అలా గోయింగ్ అలా సింపుల్గా అలా సాగిపోతే అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుందో ఆ లాగ్నెస్ అనేది సెకండ్ హాఫ్లో మనకు కనిపించదు. మంచి యాక్షన్ ప్యాక్డ్గా ఉంటుంది. అండ్ ఇంకా మనకి లాస్ట్ 30 minutes ఏదైతే ఉందో మూవీకి చాలా ప్లస్ పాయింట్ అనొచ్చు. అదైతే అక్కడ ఫేస్ ఆఫ్ సీన్స్ కొన్ని ఉంటాయి. అక్కడ స్క్రీన్ ప్లే కానీ అక్కడ పడిన షార్ట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా వెల్ అండ్ గుడ్, చాలా బాగా పంటాయి. అక్కడ పడిన యువన్ శంకర్ రాజా కరెక్ట్ టైంకి ఇచ్చిన కరెక్ట్ బీజిఎం కానీ. అండ్ ఇందులో ఒక హీరోయిన్ కేమియో ఒక హీరో కేమియో అయితే ఉంది. అది ఎక్కువసేపు కూడా ఉండదు, బాగానే ఉంటుంది కేమియో, సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అండ్ క్రికెట్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ధోని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మనకి మ్యూచువల్ ఫ్యాన్స్, ధోనికి విజయ్కి ఉన్న మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే మీరైతే క్రేజీగా ఎంజాయ్ చేస్తారు క్లైమాక్స్ని అయితే మాత్రం. అంటే ఎలివేషన్ చాలా బాగా ఇచ్చుకున్నారు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయం లాస్ట్ టైం కస్టడీ అనే సినిమాతో ఫ్లాప్ అయినా ఈసారి అక్కడ ఏదైతే మిస్టేక్స్ చేశాడో అటువంటి మిస్టేక్స్ ఏం చేయకుండా అన్నట్టు బాగా తీసుకున్నాడు. బట్ ఏంటంటే ఆ లెంత్ అనేది ట్రిమ్ చేస్తే కొద్దిగా లెంత్ అనేది ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తే కనుక వ్యూస్ అంటే జనాలు ఎక్కువ మంది చూస్తారు. ఇంకా మనకి 27th వరకు మనకి ఇంకొక పెద్ద సినిమా కనిపించట్లేదు మనకి. దేవరా వరకు ఇంకే సినిమా లేవు. సరిపోదా శనివారం బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇప్పుడు ది గోట్ కూడా ఏదైతే ట్రిమ్ లాగ్నెస్ అయితే తగ్గించుకుని ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తే కనుక దేవరా వరకు రన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సాంగ్స్ పరంగా వస్తే సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే అనిపిస్తాయి. అండ్ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే కనుక మనం ట్రైలర్లో ఏవైతే విఎఫ్ఎక్స్ చూసి ట్రోల్స్ చేశామో ట్రోల్స్ అన్నిటికీ కూడా తీసుకుని ఇంకొద్ది మోడల్ చేశారేమో అనిపించింది. చేసినా సరే అంత చూడగానే మనకి బాగా చేసా అనిపించదు, ఏదో ఒక డిసాటిస్ఫాక్షన్ వస్తుంది. బట్ మూవీ రన్ అవుతున్న కొద్దీ ఆ విఎఫ్ఎక్స్ ఆ డీఏజింగ్ క్యారెక్టర్కి మనం అలవాటు పడిపోతాం. అక్కడ వచ్చి ఆ డీఏజింగ్ విజయ్ చేసే యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దానివల్ల తన వ్యూ అనేది ఏమవుతుందంటే అలవాటు పడిపోతాం. సో అంత బ్యాడ్గా అయితే ఏం అనిపించదు మనకి వ్యూ అయితే. అండ్ మనకి ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మూవీలో అయితే మాత్రం. ప్రశాంత్ కానీ, ప్రభుదేవా కానీ, మళ్ళీ జయరామ్ కానీ, 2 కేమియోస్ కానీ, అందరూ ఎవరి రోల్ వాళ్ళకి తగ్గట్టుగా, మీనాక్షి చౌదరి కానీ, స్నేహ గారు కానీ ఎవ్వరు కూడా అన్నెసరీ క్యారెక్టర్ అన్నట్టు అయితే ఎవరిది 3 hours లెంత్లో కూడా ఒక్క క్యారెక్టర్ కూడా మనకి అన్నెసరీ అనిపించదు. అండ్ ఏవైతే మనం ఫీల్ అవుతామో ఆ ట్విస్ట్లు అనేవి వస్తాయి. బట్ అన్ప్రెడిక్టబుల్ ప్లేస్లో వస్తాయి. మనం ఏదైతే ఊహిస్తామో అది జరగదు, బట్ వేరే విధంగా జరుగుతుంది. ఆ సర్ప్రైజెస్ మాత్రం సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏదైతే ఉందో 3 out of 5. అండ్ ఫ్యాన్స్ అయితే లిటరల్లీ ఎంజాయ్ చేస్తారు. వారసుడు తోటి ఫ్లాప్ అయ్యా, వారసుతో డిసాటిస్ఫాక్షన్ అయినా, లియో తోటి ఫస్ట్ హాఫ్ బాగుండి అది కూడా మిక్స్డ్ టాక్ వచ్చిన ఆ రెండింటిని కవర్ చేసి మాత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్తా. నాట్ గ్రేటెస్ట్ బట్ గుడ్. థ్యాంక్ యూ గైస్. అలాగే వీడియో అయిపోయిన తర్వాత ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, నచ్చితే కామెంట్ కూడా పెట్టండి.